హాయ్ అండి. మేమైతే తిరుమలకి దైవ దర్శనానికి వెళ్తున్నామండి. ఇక స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే మేము 8:45 అవుతుంది. ఇంటి నుండి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాము. స్పెషల్ ట్రైన్ మేము బుక్ చేసుకున్నామండి, ఏసీ కంపార్ట్మెంటు. కాకపోతే మాకు ఇక ట్రైన్ అయితే టైంకు రాలేదు. ఇక చాలా వెయిట్ చేసాము. 8:45కు వచ్చే ట్రైను 11:45కి వచ్చిందండి. ఇక స్టార్ట్ అయింది 12:10కి స్టార్ట్ అయింది. అంతసేపు ఏం చేద్దామనేసి కొన్ని రీల్స్ చేసాము, కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా బాగా అయిందండి రైల్వే స్టేషన్. నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన, అప్పుడు ఇట్లా లేకుండే. ఇప్పుడు చాలా బాగా అయింది, మస్తు ఉందండి. ఇక ఏం చేద్దామనేసి మా బావకు బోర్ కొట్టేసి హ్యాపీ పిజ్జా అయితే తీసుకొచ్చానండి. కాసేపు అలా సరదాగా వీడియోస్ అయితే తీసాము. ఇక చూడండి మా కరీంనగర్ రైల్వే స్టేషన్ చూడని వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్. ఇక మా బావ పిజ్జా తెచ్చిండు, ఆ పిజ్జా తాగామండి. ఇక కొన్ని సెల్ఫీలు అయితే దిగేసాము. మేము ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నామండి తిరుమలకి, కానీ మాకు ఇప్పుడు టైం వచ్చింది. ఆ భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తామండి. మనం అనుకున్నప్పుడు వెళ్ళలేము. ఆ తండ్రి పిలిపే మనల్ని పిలుస్తుందండి ఈరోజు రావాలని. మమ్మల్ని అయితే ఆ తండ్రి ఇప్పుడు పిలిచిండు. రథసప్తమి రోజు దర్శనం చేసుకోమన్నాడండి. ఆ భాగ్యం మాకు కలిగింది. ఇక ట్రైన్లో జర్నీ అయితే చేస్తున్నాం. ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక అందరూ ట్రైన్లో ఎలా ఉన్నారంటే బిజీగా ఫోన్లలో చాలా బిజీగా ఉన్నారండి. పక్కన ఉన్న మనుషులను ఎవరు పట్టించుకునే రోజులు కాదు ఇవి. ఇక తెనాలి అయితే వచ్చేసిందండి. ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇక తిరుమలలో దిగి ఫ్రెష్ అప్ అయ్యి ఇక నామాలు అయితే పెట్టించుకొని స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరామండి. అక్కడ కొన్ని 2-3 సెల్ఫీలు అయితే దిగాము. మేము మా ఆయన అయితే తలనీళ్ళ తండ్రికి సమర్పించాడు. నేనైతే 5 కత్తర్లు ఇచ్చానండి. ఇక చూడండి స్టార్ట్ అయినాం. మేము తోరణం నుండి స్టార్ట్ అయ్యామండి. శిలా తోరణం నుండి అయితే మేము స్టార్ట్ అయ్యామండి సర్వదర్శనానికి. 300 టికెట్స్ మాకు దొరకలేదు. సర్వదర్శనమేనండి. చాలా మంది ఉన్నారండి. రథసప్తమి సందర్భంగా భక్తులు చాలా మంది వచ్చారు. ఇక చూడండి ఇక నిలబడ్డంగా నడుస్తున్నామండి. మేము కంపార్ట్మెంట్లల్లో నడుస్తున్నాము. ఎంతమంది వచ్చిరంటే చాలా మంది వచ్చిరండి. మేము అలా కాసేపు 4 అవర్స్ కూర్చుండబెట్టారు మధ్యలో. ఆ 4 అవర్స్లో మాకు రాజమండ్రి పిల్లలు పరిచయం అయ్యారు. చాలా బాగా ఆ 4 అవర్స్ అసలు గడిచిపోయింది పిల్లలతోనే. మంచి అనిపించిందండి. పిల్లలు కూడా తొందరగా పరిచయం అయిపోయారు. ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అసలు నడిచింది కూడా మర్చిపోయినామండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎంత నడిచినామో అదంతా మర్చిపోయినాం. మస్తు మనసు అయితే ప్రశాంతంగా ఉందండి. ఇక కాసేపు అక్కడ ఆపిరు కదా, వీళ్ళేనండి పిల్లలు. ఆపినప్పుడు కాసేపు అయితే వీడియో తీసాను. ఇక కంపార్ట్మెంట్లోకి వచ్చాము. ఇప్పుడు టైం అయితే 4 అవుతుందండి. ఇక అందరం పడుకున్నాం. ఒక 2 అవర్స్ అయితే పడుకున్నామండి. 2 అవర్స్ తర్వాత మళ్ళీ మార్నింగ్ 7కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది నడవడం లోపల. ఇక అసలు తొందరగా ప్లేస్లో ఆగబట్టుకోవడమే అండి. ఇక చూడండి ఇక మార్నింగ్ నడుస్తున్నాము. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో. ఆ తండ్రి దర్శనం అయితే చాలా బాగా కలిగిందండి. ఆ తండ్రి పిలుపు మాకు రథసప్తమి రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇక భోజనానికైతే వెంగమాంబ సత్రం కాడైతే కూర్చున్నాం. కొంచెం వెయిట్ చేస్తున్నామండి. లోపల వాళ్ళు తింటుర్రు. ఇక చూసారా అందరు అసలు నడిచి అలసిపోయి ఉన్నారు. ఇక తండ్రి ప్రసాదం అయితే మాకు దొరికిందండి. అన్నప్రసాదం తినాము. అక్కడ వడ, చట్నీ, సాంబార్, రైస్, దద్దోజనం పెట్టారండి. ఆకలితో ఉన్న మాకు ఆ తండ్రి పిలిచి అన్నం పెట్టారండి. ఇక చూడండి ముఖాలు ఎలా పిక్కపోయాయో. ఇక వెళ్తున్నామండి సత్రంకి. ఇక ఆల్రెడీ ఎంత పెద్ద ఉంది సత్రం. నాకు సత్రంలో తినాలని కోరిక అండి. అందుకే వెళ్ళి వెయిట్ చేసి మరి తిన్నాను. ఇక అయిపోయిందండి. బయట కాస్త షాపింగ్ చేద్దామని, కొంచెం చేత కాలేదు. అట్లా కొన్నన్నా షాపింగ్ చేయాలనేసి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ముందుగా అయితే లగేజ్ తీసుకున్నామండి. లగేజ్ తీసుకురావడానికి అయితే మా వాళ్ళు వెళ్ళారు. నేను రాననేసి అక్కడే కూర్చున్నాను. ఇక నా వల్ల కాలేదు కొంచెం. ఇక రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడనే కూర్చున్నామండి. ఆ రోడ్లపైన కూర్చోడానికి కూడా అసలు ప్లేస్ లేదు. భక్తులు చాలామంది వచ్చారండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇలా గడిచిపోయిందండి మాకు. ఇక్కడ ఇంకా ఫోన్ లేకుండే, నా దగ్గర ఫోన్ ఉంటే నేను మంచి వీడియోస్ మిస్ అయ్యానండి. ఇక చూడండి లగేజ్ కాడ ఇంతమంది కూర్చున్నారు. లగేజ్ కాడ చాలా రష్ ఉన్నారు. లడ్డు ప్రసాదం తీసుకున్న కాడ చాలా రష్ ఉన్నారండి. లగేజ్ ఇచ్చే కాడ తీసుకున్న కాడ మస్తు రష్ అండి. ఇక మొత్తానికైతే ఇలా గడిచిపోయింది. రిటర్న్ అయ్యామండి ఫ్రెండ్స్. రిటర్న్ ట్రైన్లో రాలేదు, మేమైతే బస్సులో వచ్చాము.
తిరుమల నుండి హైదరాబాద్ నుండి కరీంనగర్కి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.